హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. నేను మీ హోస్ట్ అపర్ణ అండ్ వన్స్ అగైన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్చన ఆచార్య గారు. మీకు తెలుసు, ఆవిడ ఒక లైఫ్ కోచ్గా, సైకాలజిస్ట్గా, పేరెంటింగ్ ఎక్స్పర్ట్గా ఎన్నో టిప్స్ అండ్ టెక్నిక్స్, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, మనం డిప్రెషన్లో ఉంటే ఎలా బయటకు రావాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు తెలియజేస్తున్నారు కదా. అలా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో రెగ్యులర్గా మీరు ఫేస్ చేస్తూ, ఒకవేళ మీరు పేరెంట్ అయితే రెగ్యులర్గా ఈ విషయాల్లో సతమతం అవుతూ ఉంటారు. డెఫినెట్గా వాటికి ఆన్సర్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారనమాట. నమస్తే అర్చన గారు. నమస్కారం అండి. మనం గత ఎపిసోడ్స్లో టీనేజర్స్ గురించి మాట్లాడాము, వాళ్ళ అవగాహనల గురించి, వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తారు, ఏం చేయాలి మనం యాజ్ పేరెంట్స్, ఇవన్నీ మాట్లాడాము. బట్ కొన్నిసార్లు టీనేజర్స్లో మిస్టేక్స్ జరిగిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మిస్టేక్స్ కూడా ఆ ఏజ్లోనే చేస్తూ ఉంటాం, కానీ వాటి కాన్సిక్వెన్సెస్ అప్పుడు అర్థం కాదు. తర్వాత దాని గురించి మనం లైఫ్ లాంగ్ రీగ్రెట్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. సో అసలు టీనేజ్లో చేసే మిస్టేక్స్ వల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అండ్ మీరు ఎంతో మందిని కౌన్సిల్ చేశారు కాబట్టి ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పుడే మనకి ఇంకా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది కదండి. టీనేజ్ అండి చాలా కాంప్లికేటెడ్ ఏజ్ ఇది. మన హ్యూమన్ లైఫ్లో టీనేజ్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ ఏజ్. అంటే అన్నీ తెలిసిన ఏజ్ కాదు, ఏమీ తెలియని ఏజ్ కాదు, అన్నీ వచ్చిన ఏజ్ కాదు, ఏమీ రాని ఏజ్ కాదు. మనకు మెచ్యూరిటీ ఫుల్గా ఉండదు, కానీ నాకు అన్నీ తెలుసు అన్న భావన ఉన్న ఏజ్. మనం ఇంకా పెరగాల్సింది చాలా ఉంది, కానీ మేము అప్పుడే పెద్ద అయిపోయాము అన్న ఫీలింగ్ వచ్చే ఏజ్. పేరెంట్స్ కూడా కొన్ని విషయాల లోపల నువ్వు ఇంకా చిన్నపిల్లవి అని, కొన్ని విషయాల లోపల ఇంత పెద్ద అయినా బుద్ధి లేదా అని, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ అండి అడాలసెన్స్ అండ్ టీనేజ్ అన్నది. సో ఇటువంటి ఏజ్ లో పిల్లలు చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు, ఎందుకంటే మాకు అన్ని తెలుసు అనుకుంటారు కదా. అండ్ వాళ్ళకి అబ్బా వీళ్ళంతా ఓల్డ్ ఫ్యాషన్డ్, వీళ్ళ ఆలోచన విధానాలన్నీ పాతవి, మేమేదో మోడర్న్ యుగానికి చెందిన వాళ్ళం, మా ఆలోచన విధానాలే కరెక్ట్, ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టేజ్ లోనే పేరెంట్స్ కి ఏమీ తెలీదు, మా ఫ్రెండ్సే అన్నిటికన్నా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కరెంట్ జనరేషన్స్ రిప్రజెంటేటివ్స్ మేము. సినిమాల్లో చూస్తుంటాము, ఉదయ్ కిరణ్ ఈ పెద్దోళ్ళు ఉన్నారే అంటాడు. వాట్ ఇస్ హిస్ ఏజ్ అండి ఆ మూవీలో? 18, 19 అంతే కదా. చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఎంత ఉంటారండి? 17, 18 సంవత్సరాలు ఉంటారు పిల్లలు. దాంట్లో ఉదయ్ కిరణ్ అండి ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన పిల్లల సమస్యలు అర్థం చేసుకోర్రా. ఇట్స్ అ ఫేమస్ డైలాగ్ ఇప్పటికి. నువ్వు ఏదన్నా నీ పెద్దోళ్ళు ఉన్నారే అంటారు. మనం చూసినంత వరకు యాక్చువల్లీ వెరీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ అన్ని కూడా టీనేజ్ కాలేజ్ లవ్ స్టోరీసే మనం చూస్తుంటాం. చిత్రం చూసాము, జయం చూసాము, అన్ని టీనేజ్. అంటే ఈ చిన్న వయసు ముందే ఉద్రేకం ఎక్కువ, అవగాహన తక్కువ, హార్మోన్స్ యొక్క ప్రేరేపితమైన బిహేవియర్స్ ఎక్కువ, హార్మోన్స్ తొందర పెడుతుంటాయి లోపల నుంచి, ఎక్స్పెరిమెంట్ చెయ్యి 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 అని. వాళ్ళు ఎంత వద్దనుకుందామన్నా కానీ లోపల నుంచి వాళ్ళకు కొన్ని చేంజెస్ ఆటోమేటిక్గా వాళ్ళని అర్థం చేస్తుంటాయి. వాళ్ళని వాళ్ళు సమాధాన పరచుకోలేని ఒక స్టేజ్. బయట ప్రలోభాలు ఎక్కువ. అవును, అప్పుడప్పుడే కొత్తగా సమాజాన్ని చూస్తుంటారు. స్కూల్స్ లో ఉన్న ఒక రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ నుంచి సడన్ గా ఓపెన్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చేస్తారు. 10th వరకు పిల్లలు అనుకున్న పేరెంట్స్ కున్న భావన, కాలేజ్కి రాగానే సడన్ గా వీళ్ళు పెద్ద అయిపోయారులే, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు అని ఒక రకమైన లిబర్టీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ లోపల ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము అన్న ఒక ఆలోచన వచ్చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసేసుకుంటారు, నాకు అన్నీ తెలుసు అని. మనం ఏదైనా వద్దు అన్నాం అనుకోండి, ఎందుకు అమ్మా నాన్న వద్దంటున్నారని వాళ్ళు ఆలోచించరు. వద్దెందుకంటారు? మేము చేస్తాం, తెలియకుండా చేస్తాం. కరెక్ట్. సో అప్పటిదాకా స్కూల్లో ఉన్నంత వరకు అదే సినిమా పోవద్దు అంటే ఊరుకుంటారు 10, 12, 14 సంవత్సరాల వరకు. దాని తర్వాత చెప్పకుండా బోధానులు ఏమన్నా వచ్చి చెక్ చేస్తున్నారా అంటే పిల్లలు అట్లా అనుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ అనొచ్చు, ఏం అన్నీ మీ అమ్మకి చెప్పి చేయాలా, మీ అమ్మ వచ్చి చూసిందా ఏమైనా, ఇలా ఉండొచ్చు. సో ఈ దీంట్లో చాలా నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటారు తొందరపాటులో. ఆ టైంలో వాళ్ళకు ఫ్యూచర్లో ఇది ఎలా ఉండబోతుంది అన్న అవగాహన ఉండదు. ఇప్పటికీ జరిగిపోతే సరిపోయిందిలే, నేను సినిమా పోయినా అని ఇంట్లో తెలిస్తే తిడితే మాట తిడతారు, లేకపోతే దెబ్బ కొడతారు, అంతే కదా, చూసుకుందాంలే అన్న ఒక థాట్. మీకు 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చెప్తానండి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ కేసు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు క్లాస్మేట్స్, దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. అబ్బాయి ఏమో మంచి రిచ్ క్లాస్ చెందిన అబ్బాయి,
లుక్స్ వెరీ వెరీ స్మార్ట్, చాలా బాగుంటాడు చూడడానికి, ఒక్కడే కొడుకు ఫ్యామిలీలో. అది అమ్మాయి వచ్చేసి షీఈస్ ఫ్రమ్ లో క్లాస్ ఫ్యామిలీ, అంటే ఫైనాన్షియల్గా కూడా అన్ని విధాలుగా డిఫరెంట్ కాస్ట్స్, వాళ్ళిద్దరు వేరు కులాలకు చెందిన వాళ్ళు. అమ్మాయి చూడటానికి అంత బాగోదు. అబ్బాయి మహేష్ బాబు లాగా ఉంటే అమ్మాయి మామూలుగా ఉంటుంది, మామూలుగా కూడా ఉండదు, యూనో సన్నగా పీలగా నల్లగా, అంత బాగోదు యాజ్ పర్ సొసైటల్ స్టాండర్డ్స్. ఆ అబ్బాయికి నచ్చింది, ఆ అబ్బాయి విధానంగా అమ్మాయి చాలా అందంగా ఉన్నట్టు, సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్ పర్సనాలిటీ. వాళ్ళు ప్రేమించడంలో తప్పు లేదు, అంటే మైనర్స్, ఇంకా ఇద్దరు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాదు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు, ఓకే, ప్రేమించుకున్నారు వరకు పర్లేదు. తర్వాత తీసుకునే దుందుడుకు నిర్ణయాలు, అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయినారు అనమాట. ఒక 1 year ప్రేమలో కంటిన్యూ అవ్వంగానే వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అబ్బాయి 19 years, 19.5కి వచ్చేసాడు, అమ్మాయి ఇంకా 18 క్రాస్ అవ్వలేదు. నిర్ణయానికి ఏంటంటే మన ఇంట్లో మన పెళ్లి ఒప్పుకోరు, సో వాళ్ళని పెళ్లికి ఒప్పించాలని అంటే మనం ఏం చెయ్యాలి, పారిపోవాలి. పారిపోతే ఎలా పారిపోతాము, పారిపోతే డబ్బు ఎలా వస్తుంది, ఎట్లా బతుకుతాము, ఇవన్నీ వాళ్ళకి అవగాహన లేదు. మేము మైనర్స్, ఆ అబ్బాయి మేజర్ అయినా కూడా మ్యారేజ్ ఎలిజిబిలిటీ లేదు, ఇంకా అమ్మాయి మైనర్, నేను ఈ అమ్మాయిని తీసుకుని పారిపోతే ప్రేమించి పారిపోయినాను అనరు, ఇట్ ఈస్ అ కిడ్నాప్ అని వాడికి ఇంకా అవగాహన లేదు, లీగల్ అవగాహన కూడా లేదు, ఏమీ ఆలోచించలేదు వాళ్ళు. వన్ ఫైన్ డే కాలేజ్కి అని చెప్పి బయలుదేరారు ఇంట్లోంచి ఇద్దరు. ఆ అబ్బాయి కాలేజ్కి రాలేదు, అమ్మాయి కాలేజ్ అని చెప్పింది, బంగారం డబ్బులు బ్యాగ్ లో పెట్టుకుంది, ఇంట్లో దొరికినవి ఆ అమ్మాయివే, చెవుదుద్దులో గొలుసు ఏదో రోజు వేసుకునే ఉంటాయి కదా ఇంట్లో మామూలుగా అవైలబుల్ గా, అవి ఏదో పెట్టుకుంది, ఒక 2-3 తులాలు బంగారం ఏదో పెట్టేసుకుంది, 10-15 వేలు క్యాష్ ఏదో అవసరం అని చెప్పి తీసుకుంది, పెట్టేసుకుంది. ఆ అబ్బాయి కూడా ఏదో డెబిట్ కార్డులో ఏవో డ్రా చేసుకున్నాడు, ఎందుకంటే హాస్టల్లో ఉంటాడు. వెళ్ళిపోయినారు వన్ ఫైన్ డే. సాయంత్రం 5, 5:30, 6 పేరెంట్స్ వెళ్ళిగా ఫోన్, మా పిల్లల ఇంటికి రాలేదు, ఏదో తెలియదు, కాలేజ్కి కూడా రాలేదు, అదేం కాలేజ్కనే వచ్చారు. అల్టిమేట్ గా ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని అందరినీ ఎంక్వైరీ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తెలిసింది ఏంటంటే ఇద్దరు కనిపించట్లేదు. వాడు హాస్టల్లో ఏమీ లేదు, సూట్ కేసు లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు. ఈ అమ్మాయి ఇంట్లోంచి డబ్బు బంగారం పట్టుకొని బయటకు వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ కనెక్ట్ అనమాట. ఓకే, వీళ్ళిద్దరూ ఇంట్లోంచి పారిపోయారు, ఫోన్లు స్విచ్ ఆఫ్, వీ కుడెంట్ ట్రేస్. చాలా వచ్చారు వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చారు, కాలేజ్లో గొడవకి వెళ్ళారు, అన్నీ అయినాయి, ట్రేస్ చేయలేకపోయినారు. ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు కదా, ఏ ఫ్రెండ్స్కి ఫోన్ చేయట్లేదు, ఎవరితోనూ టచ్లో లేరు. పేరెంట్స్ గొడవ పడుతున్నారు, గొడవ పడితే లాభం ఏంటి, మీరు గొడవ పడితే లాభం ఏంటి, పాసిబుల్ కదా. ఎఫర్ట్స్ పెట్టారు, పోలీస్ కేసులు పెట్టుకున్నారు, ఇట్స్ గోయింగ్ ఆన్. పోలీసులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు దొరికితే తప్ప ఏం చేయడానికి లేదు అని అన్నారు. ఇంతలో ఆ అమ్మాయి 1.5 monthలో 18 years క్రాస్ అయిపోయింది, ఆ అమ్మాయి మేజర్ అయిపోయింది. 3 నెలల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది ఇంటికి, నేను వాపస్ వస్తున్నాను, వాళ్ళ ఇంటికి అమ్మాయి నుండి, ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. అబ్బాయికి కూడా వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు. దెన్ దే వెంట్ బ్యాక్ హోమ్, వీళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు, పేరెంట్స్ ఇంకా అసలు మాట్లాడట్లేదు. సో యూనో యాజ్ కాలేజ్ పీపుల్, మరి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా మాకు ఉంటుంది కదా బాధ్యత, పోలీస్ కేసు అవన్నీ అయినప్పుడు. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళిద్దరు ఇంట్లోంచి పారిపోయారు, పారిపోయి బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో ఒక దగ్గర ఒక రూమ్ తీసుకున్నారు, ఒక 3 months అక్కడ ఉన్నారు. మరి సంపాదన ఎట్లా, తీసుకొని డబ్బులు 3 నెలలు సరిపోవు కదా. సో వాళ్ళు ఒక హోటల్లో అటాచ్డ్ ఉన్న బార్లో పనిచేశారు ఇద్దరు. సో 3 నెలలు శాలరీ అది వస్తుంది కదా వాళ్ళకి, వచ్చి ఎట్లా సంపాదించి ఎట్లా మరి ఉద్యోగం ఇచ్చారంటే, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బెంగళూరులో ముందు ఆ బార్లో పనిచేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ రిఫరెన్స్ ద్వారా అక్కడ జాబ్ ఇది చేసుకొని 3 months ఉన్నారు. 3rd month కూడా శాలరీ వచ్చిన తర్వాత ఇంక చాలే మనం కలిసి ఉంది అని వెనక్కి వచ్చేసారు. ఓకే, దే గాట్ ఫెడ్ అప్ విత్ ఈచ్ అదర్, వెనక్కి వచ్చేసారు, ఎవరింట్లోకి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళకి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండదు, ఆ అబ్బాయి వాళ్ళకి అసలే ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండదు. పిల్లలు ఇంకా విడిపోయిన తర్వాత ఏంటి, ప్రశాంతంగా విడిపోయినారు వాళ్ళు. ఏదో మాట మాట్లాడుకున్నారు, ఇంకొకసారి అసలు దీని గురించి మనం మాట్లాడుకోకూడదు, మీ అబ్బాయి మా లైఫ్ లోకి రాకూడదు, మీ అమ్మాయి మా లైఫ్ లోకి, ఫైన్. అక్కడితో పేరెంట్స్ అనుకుంటున్నారు అయిపోయింది, సమస్య పోయింది, సమస్య. కానీ కాదండి, సమస్య అక్కడే మొదలవుతుంది. ఈ పిల్లలు టీనేజ్ లో తీసుకున్న దుందుడుకు నిర్ణయాల వల్ల ఫ్యూచర్ లో ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వీళ్ళకి అవగాహన ఉండదు. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, టుమారో 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎప్పటికో అప్పటి లైఫ్ లో నువ్వు పెళ్లి చేసుకోవడమో సెటిల్ అవడం ఏదో ఉంటుంది కదా.
సో నువ్వు ఈ ఇన్సిడెంట్ ని నీ లైఫ్ నుంచి తుడిచిపెట్టేయగలుగుతావా? ఇప్పుడు నీ రిలేటివ్స్లో, మీ చుట్టాల్లో, మీ అక్క చెల్లి తమ్ముడు వీళ్ళలో అందరికీ తెలుసు కదా ఈ విషయం. ఎవరో ఒకళ్ళు నీకు పడరాని వాళ్ళు ఉండొచ్చు కదా. ఎప్పుడో ఒక టైంలో మీ అమ్మే కోపంలో ఈ మాట బయటకు అనేయొచ్చు కదా. ఫ్యూచర్ దీన్ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అసలు మన మనసులోంచి ఎలా పోతుంది? మనసులోంచి మర్చిపోదాం అనుకుందామండి కాసేపు. అసలు మన లైఫ్ లోంచి ఇన్సిడెంట్ ని తుడిచి పెట్టేయగలుగుతామా మనం? దీనికి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ప్రపంచంలో. ఎక్కడో ఓ దగ్గర మనకు వాళ్ళు మళ్ళీ తగలచ్చు కదా. తగులుతారు. లైఫ్ ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ సర్కిల్. కరెక్ట్. మనకు వాళ్ళే మళ్ళీ తగలచ్చు. ప్రపంచం ఒక చిన్న విలేజ్ ఇవాళ రేపు. సో వాళ్ళే మన కాంటాక్ట్ లోకి రావచ్చు. ప్రేమించడం తప్పనట్లేదండి, పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా తప్పనట్లేదు. చిన్న వయసులో ప్రాపర్ ప్రాసెస్ ఏంటి అన్న అవగాహన లేని వయసులో చెప్పా పెట్టకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు లైఫ్కి చాలా దెబ్బ కొడతాయని చెప్తున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఒక టీనేజ్ అమ్మాయి, 16-17 years ఓల్డ్ అమ్మాయి కౌన్సిలింగ్కి పేరెంట్స్ నా దగ్గర తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి షీజ్ ఇన్ లవ్. 15-16 yearsకి లవ్లో ఉండడమే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం, నాట్ అడ్వైజబుల్, చిన్న వయసు కాబట్టి. బట్ లవ్లో ఉన్నది ఏదో తన వయసు పిల్లలు కంటే 16 సంవత్సరాల అబ్బాయో లేకపోతే 12 అప్ అండ్ డౌన్ కాదు. తను ఎవరితోనైతే ప్రేమలో ఉందో అతనికి 33-34 సంవత్సరాలు. బాబోయ్, వాట్ ఆర్ యు సేయింగ్? అతనికి 2 పిల్లలు ఉన్నారు. ఇట్స్ అ క్రైమ్. హీఈస్ మ్యారీడ్ అండ్ అతనికి 2 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి అతన్ని సోషల్ మీడియాలో కలిసింది. సోషల్ మీడియాలో కలిసి మాట్లాడింది. సో అలా ప్రేమించింది. ఎంత డీప్గా ప్రేమించింది అనంటే తననే పెళ్లి చేసుకుంటాను, 16 ఏళ్ళకి తనే నా లైఫ్. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేసింది. ఇంట్లో వాళ్ళని నేను చెప్పేసింది, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. పెళ్ళైన వాడిని ప్రేమించడం ఏంటే, 2 పిల్లలు కూడా ఉన్నారు, నిన్ను ఎట్లా పెళ్లి చేస్తాను, జనరలే కదా, నిన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు, నీకెట్లా లైఫ్. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. తను చెప్పిన సమాధానాలు వింటే మీరు నేను కూడా షాక్కి గురవుతాం. బేసిక్గా షాక్ ఎందుకు అంటున్నానంటే అట్లాంటి సమాధానాలు అవి. లేదు మేడం, నేను అతన్ని చాలా డీప్గా ప్రేమిస్తున్నాను, నిజమైన ప్రేమ నాది. అందుకనే మరి ఎట్లా అమ్మా పెళ్ళి ఎట్లా చేసుకుంటావు, తన్ని ఆల్రెడీ పెళ్ళ 2 పిల్లలు ఉన్నారు కదా, అది లీగల్ కాదు కదా అంటే, నేను పెళ్లి చేసుకోమని అడగను మేడం తనని. తను నాతో ఇలా ఉంటే చాలు, నేను సంతోషంగా ఉండిపోతా లైఫ్ లాంగ్. మరి అన్యాయం కాదా, తన వైఫ్ ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి వైఫ్ పిల్లలు ఉండగా నీతో తను ఉంటే మరి వైఫ్ ఫీల్ అవుతుంది కదా, పిల్లలు కూడా ఫాదర్ వాళ్ళకి లాస్ ఆఫ్. నేను పిల్లల్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు కదా మేడం. ఆయన సంతోషంగా లేడు తన భార్యతో. భార్య అసలు మంచిది కాదు, షీజ్ అ డీమన్, షీజ్ అ డెవిల్. ఆ బాధ తట్టుకోలేకే నన్ను ప్రేమించాడు, నాతో ఉంటే హ్యాపీగా ఉంటాడు. మ్యానిపులేషన్ ఫ్రమ్ దట్ సైడ్. నాతో ఉంటే హ్యాపీగా ఉంటాడు, వైఫ్తో అసలు హ్యాపీగా లేడు. పిల్లల్ని, నాకు పిల్లలతో ఏమి ఇబ్బంది లేదు, తన పిల్లలు కదా, నా పిల్లల్లాగే. నేను తన్ని పెళ్లి చేసుకోమని అడగను, నాకు పిల్లలు అవసరం లేదు, నేను ఇలాగే సంతోషంగా ఉంటాను, తను ఉంచుకున్నా సరే నన్ను. మై గాడ్. సో ఇది అంటే ఇవన్నీ తను ఇన్ఫాక్చుయేషన్ అంటే మొమెంటరీ ఇన్ఫాక్చుయేషన్ ని ప్రేమ అనేసుకుంటుంది. అవును. తనకు తన ఒపీనియన్ చుట్టూ ఒక గట్టి కోటగోడ లాంటి వాదన నిర్మించుకుంటుంది. నిజంగానే ఆ అమ్మాయి డెవిలా, నిజంగానే ఈ అబ్బాయిని టార్చర్ పెట్టిందా, నిజంగానే తను ఫేస్ చేయలేకపోతున్నా. మరి ఫేస్ చేయలేకపోతే లీగల్గా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. తనకు లేదు, తను డివోర్స్ ఇవ్వడు. పిల్లలు ఉన్నారు కదా, మరి పిల్లల మీద అంత శ్రద్ధ ఉన్నవాడివైతే డివోర్స్ తీసుకుని పిల్లల్ని కస్టడీ తీసుకోవచ్చు కదా. లేదు, నేను అడగట్లేదు, నేను తనని విడాకులు ఇవ్వమనట్లేదు, నాకొద్దు, పిల్లల్ని కూడా నేను నా పిల్లలాగే చూసుకుంటాను, ఉంచుకున్నా సరే మేడం. అంటే టీనేజ్లో వాళ్ళు నిజం అనుకున్న దాన్ని, వాళ్ళు కరెక్ట్ అనుకున్న దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఎంత పిడివాదన వాళ్ళు చేస్తారు, ఎంత లాజికల్గా ఒక ఇది బిల్డప్ చేసుకుంటారు, ఒక స్టోరీ స్క్రీన్ ప్లే బిల్డప్ చేసుకుంటారు అన్నదానికి ఇది ఎగ్జాంపుల్ అండి. అవును. ఇప్పుడు ఈ నిర్ణయం ఫ్యూచర్ లైఫ్ ఆ అమ్మాయిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందన్న అవగాహన అమ్మాయికి ఉందా? ఎంతమంది కౌన్సిలింగ్ చేసినా చెప్పి
విని ఒకవేళ దీంట్లో బయటపడింది అనుకోండి, అయినా ఎప్పటికో అప్పటికి ఈ ఇన్సిడెంట్ మార్క్స్ అన్నవి, అంటే ఒక యాక్సిడెంట్ అయింది, ఒక దెబ్బ తాకింది, లేదా తొందరపాట్లో నేను సూసైడ్ చేసుకోవాలని పటాపటా కోసేసుకున్నాను, ఇక్కడ బతికి బట్టకడతానేమో, కానీ ఈ మార్క్స్ పోతాయండి లైఫ్లో? ప్లాస్టిక్ సర్జరీ చేస్తే తప్ప పోవు. ఎన్నిసార్లు ఎంత మనం దేని గురించి మాట్లాడుకున్నా అల్టిమేట్లీ వి ఎండ్ అప్ in parenting. The role of parents in a child's life is very very important, and then comes the role of teachers. Right. So నిజంగానే స్ట్రిక్ట్ గా ఉండటం కంటే కొంచెం లిబరల్ గా లిమిట్స్, ఏంటి లిమిట్స్ అని చెప్తూ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఎంత పెద్ద ఇష్యూ అయినా, ఈవెన్ ఈ కాలంలో టీనేజ్ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఏమి మూర్ఖంగానే ఉండట్లేదు. సో వీ నీడ్ టు స్టెప్ అప్ ఆర్ పేరెంటింగ్ స్కిల్స్. ఎస్, అండ్ ఇందులో మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను మీకు. ఏదైతే నేను సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పానో, అమ్మాయి కమింగ్ ఫ్రమ్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాట్ దట్ ఏదో ఫైనాన్షియలీ పువర్ కాదు, వెరీ రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక జాయింట్ ఫ్యామిలీలో 3-4 బ్రదర్స్ మధ్యన ఒకతే ఆడపిల్ల, అందరూ అబ్బాయిలే. సో వెరీ ప్యాంపర్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఏది అడిగితే అది ఇట్లా ఇట్లా ఎదురుగా పరిచేసిన కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అడగాల్సిన అవసరం కూడా రాలేదు, నోరు తెరిచేలోపు వస్తువులు వచ్చేసినాయి. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. అండ్ తన లాజిక్ ఏంటి అని అంటే, ఏది అడిగినా ఇచ్చినాం కదమ్మా, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, ఏది అడిగినా ఇచ్చిన మీరు నా లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ నిర్ణయంలో నేను అడిగిన ఎందుకు చేయలేకపోతున్నారు? సో చూడండి, మన ఎవరి లాజిక్ వాళ్ళు బిల్డప్ చేసుకుంటారు ఇక్కడ. అవును అవును, నేను ఏది అడిగినా ఇచ్చిండ్రు కదా, మరి ఇది ఒక్కటి ఇవ్వండి, నా లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటాను అంటే నువ్వు ఎందుకు హ్యాపీగా ఉండలేవు అన్న విషయం పేరెంట్స్ సక్సెస్ఫుల్ గా చెప్పలేకపోతున్నారు. అమ్మాయి వినడానికి సిద్ధంగా కూడా లేదు. రైట్. సో మనం ఏంటంటే మొమెంటరీగా ఫైట్ చేస్తాం. అమ్మాయి వచ్చి ఇలా అనగానే లేదు అది లేదు రా, నిన్ను తాళం వేసేస్తా, ఇంట్లో పడేస్తా. గివ్ హర్ టైమ్, టాక్. ఒకసారి చెప్తే అర్థం కాదు, 1, 2, 3, 4 కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. టెల్ దెమ్. కరెక్ట్. మనం వద్దు అది కాదు ఇది కాదంటే ఏం చేస్తారు, తట్టబుట్ట చదువుకుంటారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు. కరెక్ట్. సో అలా కాకుండా మనం ముందు నుండి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయటం అండ్ వాళ్ళకి యాక్సెసిబుల్ గా ఉండటం, దాంతో పాటు వాళ్ళు ఏదైనా చెప్తే మేడం చెప్పినట్టు మొమెంటరీగా రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే వీ కెన్. అంటే నువ్వు ఏది అడిగితే మేము అది ఇస్తున్నాము, నీకు ఏది కావాలన్నా మేము చేస్తున్నాము, దట్ డజంట్ మీన్ నువ్వు తీసుకునే ప్రతి తలతిక్క నిర్ణయానికి మేము తలొగ్గుతామని కాదు. కరెక్ట్. నువ్వంటే మాకు ప్రేమ, నువ్వంటే చాలా ఇష్టం మాకు, దట్ డజంట్ మీన్ నువ్వు అడిగిన తిక్క పనల్లా మేము చెయ్యము అన్న ఒక క్లియర్ మెసేజ్. నువ్వు ఏది అడిగినా గానీ దాన్ని మేము అనలైజ్ చేసి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము, మాకు ప్రేమ ఉంది కానీ మా ప్రేమ గుడ్డిది కాదు. కరెక్ట్. అన్న ఒక మెసేజ్ మనం అంతర్గతంగా అంతర్లీనంగా పిల్లలకి ఇస్తూ ఉండాలి. నేను అందుకే చాలా ఒక స్టేట్మెంట్ రెగ్యులర్ గా వాడుతుంటానండి. మన అందరం ప్రేమ గుడ్డిది అని అంటారు మూవీస్ లో. ప్రేమ ఒక గుడ్డిదే కాదండి, ప్రేమ ఎడ్డిది కూడా. లాజిక్ లెస్ విషయాలన్నింటినీ నమ్మేస్తారు వీళ్ళు. అందుకే నేను అంటాను ఇన్ ఆల్ మై సెషన్స్ విత్ చిల్డ్రన్, ప్రేమ గుడ్డిదే కాదు ఎడ్డిది కూడా. సో కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ప్రేమించండి. కరెక్ట్. సో దిస్ ఈస్ ద టెక్నిక్ పిల్లలు అండ్ పేరెంట్స్ మీరు ఆల్రెడీ తెలుసు. అండ్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వెయిట్, ఆ వెయిటింగ్ ప్రాసెస్లోనే మీకు చాలా తెలుస్తాయి, మీ గురించే మీకు తెలుస్తుంది. అండ్ నిజంగా ఈరోజు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.